ఆలస్యం అవుతుంది కాబట్టి ఇప్పటికే చాలా సమయమైంది. ఇవాళ మొన్న పార్లమెంట్లో జరిగినటువంటి మహిళా బిల్లుని డీలిమిటేషన్తో కలిపి బీజేపీ తన స్వార్థాన్ని, అదేవిధంగా బీసీల పట్ల ఉన్నటువంటి వాళ్ళ విషపూరితమైన కుట్రలను బయట పెట్టింది కాబట్టి అది వీగిపోయింది. ఒకవేళ ఆ బిల్లు గనక పాస్ అయితే మిగిలిన ఏవైతే ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయో ప్రజలు, ఈ దేశంలో ఉన్నటువంటి బీసీ ప్రజలు కావచ్చు, అదేవిధంగా మైనార్టీ ప్రజలు కావచ్చు, ఏ రాజకీయ పార్టీని కూడా నమ్మే పరిస్థితి ఉండకపోయేది. కాబట్టి అది వీగిపోయింది. కానీ యాక్చువల్గా 2023లోనే మహిళా బిల్లు పాస్ అయింది. రాష్ట్రపతి గారు కూడా దాని మీద సంతకం పెట్టిండ్రు. అయితే 2023 బిల్లులో ఏముందంటే ఖచ్చితంగా మహిళా బిల్లు పాస్ అయినప్పుడు మరి దాంట్లో బీసీల వాటా ఎంత, అదేవిధంగా మరి మైనార్టీ మహిళల వాటా ఎంత అంటే 33% మహిళలు బిల్లు పాస్ అయినప్పుడు ఆ 33% మహిళలు ఎవరికి? ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళకు వస్తుంది అనేది ఉంది. కానీ మరి బీసీల పరిస్థితి ఏంది? అదేవిధంగా మైనార్టీ మహిళల పరిస్థితి ఏంది? అంటే రాజకీయంగా వాళ్ళ వాటా లేకుండా, రాజకీయంగా వాళ్ళ ప్రాతినిధ్యం లేకుండా చట్టసభల్లో ఇంకా ఎన్నేళ్ళు ఈ మోసపూరితమైనటువంటి కుట్రలు ఈ బీసీల మీద, మైనార్టీల మీద చేస్తారని చెప్పి ఇవాళ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా అడుగుతా ఉన్నారు. కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ మహిళల పట్ల వాళ్ళకు ప్రేమ ఉన్నట్టుగా వాళ్ళ నటన నిజంగా ఏ ఆస్కార్ నటునికి కూడా నిజంగా మనం ఇవ్వకూడదు. బీజేపీ నాయకులు చేస్తున్నటువంటి నటన, ఏ నటనకైతే ఆస్కార్ అవార్డు నటనలు తీసుకుంటున్నారో వాళ్ళకంటే గొప్ప నటన చేస్తూ మహిళల పట్ల వీళ్ళకి ఎంతో ప్రేమ ఉన్నట్టుగా నటిస్తూ మాట్లాడడం, అవన్నీ చూస్తూ ఉంటే ఒక విడ్డూరమైనటువంటి పరిస్థితిగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ మాట నేను ఎందుకు అంటున్నా అంటే మణిపూర్లో చెలరేగినటువంటి మంటలు మహిళలను, ఆడబిడ్డల బట్టలు విప్పి రోడ్ల మీద తిప్పితే అక్కడ ఒక ప్రధానమంత్రి బోడు, మరి అదేవిధంగా ఈ దేశానికి హోమ్ మినిస్టర్ ఉన్నటువంటి వాళ్ళు పోరు, అక్కడ పట్టించుకోరు, ఆ మహిళల కోసం మాట్లాడరు. అదేవిధంగా ఉన్నావ్ కేసు మీకు తెలుసు, ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి ఉన్నావ్ అనే అమ్మాయి విషయంలో ఏమైందో. చాలా మంది మరి రేపులు చేసి హత్యలు చేసిన వాళ్ళకి బెయిల్ దొరుకుతా ఉన్నాయి. ఎందుకు దొరుకుతా ఉన్నాయి వాళ్ళకి? అదే ప్రశ్నించిన వాళ్ళకి మరి వాళ్ళకి ఎందుకు బెయిల్ రావట్లేదు? ఎక్కడ పోతా ఉంది ఈ దేశం? ఎక్కడ పోతా ఉంది ఈ సమాజం? అంటే మణిపూర్లో రోడ్ల మీద బట్టలు విప్పి తిప్పినటువంటి మహిళలు ఒక అణగారిన మహిళలు, వెనుకబడ్డ మహిళలు. కాబట్టి వాళ్ళకి వాళ్ళ ప్రాణాలకి, వాళ్ళ మానాలకి వాళ్ళకి ఏమాత్రం కూడా విలువ లేదు మరి భారతీయ జనతా పార్టీ దృష్టిలో. అటువంటి వాళ్ళు ఈరోజు మహిళల కోసం మాట్లాడే అర్హత ఉందా అని చెప్పి వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళని ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి ప్రజాస్వామ్యంగా, ప్రజాబద్ధంగా ఈ దేశ రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళు, నమ్మిన వాళ్ళు ఏ ఒక్కరు కూడా ఈ భారతీయ జనతా పార్టీ చేసే అటువంటి నాటకాలను, డ్రామాలను నమ్మే పరిస్థితిలో లేరు. వాళ్ళను ప్రశ్నించిన వాళ్ళ మీద అడ్డగోలుగా కేసులు పెడుతూ అర్బన్ నక్సలైట్లని ముద్ర వేసి అడుగుతా ఉన్నాయి. ఇవాళ మీరు అట్లా ఆ విధంగా పోతే రాహుల్ గాంధీని అర్బన్ నక్సలైట్ అంటారు. తర్వాత మిమ్మల్ని ప్రశ్నించినటువంటి ఎవరినైనా మీరు అర్బన్ నక్సలైట్ అన్నారంటే మరి ఈ దేశంలో ఒక భారతీయ జనతా పార్టీకి జెండాలు మోసే వాళ్ళే బయట ఉంటారు, మిగిలిన వాళ్ళందరూ కూడా జైల్లో ఉంటారని చెప్పి కూడా నేను ఇవాళ బీజేపీ పార్టీకి చెప్పదలుచుకున్నా. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ భారతీయ జనతా పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఒక 10% లేని ఈ దేశంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చి ఇవాళ ఎవరి కడుపులు కొట్టిందని చెప్పి అడుగుతా ఉన్నా. ఇవాళ భారతీయ జనతా పార్టీలో జెండాలు మోసేటువంటి బీసీలని, అదేవిధంగా మైనార్టీలు కావచ్చు, వాళ్ళకు మైనార్టీ సెల్లు పెట్టిర్రు. మరి ఆ మైనార్టీ సెల్లులో, ఆ మైనార్టీలో ఉన్నోళ్ళు ఏం చదువుకున్నారో, వాళ్ళకి ఏమి జ్ఞానం ఉందో, దాని బీజేపీ జెండా ఎందుకు మోస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్నారేమో అనిపిస్తా ఉంది. వాళ్ళ అమాయకుల,
లేకపోతే పదవుల కోసం డబ్బుల కోసం ఆశపడి ఆ జెండాలు మోస్తున్నటువంటి వాళ్ళ అని చెప్పి ఆలోచించాలి. కాబట్టి ఇవాళ ఒకటే అంటే ఈ వేదిక మీద నుంచి నేను ఒకటే చెప్పదలుచుకున్నా. ఎందుకంటే కమ్యూనిస్టు పార్టీలు కావచ్చు, అదేవిధంగా మరి ఇతర ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, ఎవరైనా కూడా ఇవాళ మొత్తం ఇందాక సబ్బండ శక్తి వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి లలిత ఎట్లా ఉందో, ఇవాళ బీజేపీకి వ్యతిరేకంగా అన్ని రకాల శక్తులు ఏకమై ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాకపోతే ఈ మిగిలిన పార్టీలలో సంఘాల్లో కొన్ని మనకు డిఫరెన్సెస్ ఉండొచ్చు, కానీ ఆ డిఫరెన్సెస్ మనం తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఆ డిఫరెన్సెస్ అన్ని మనం ఎప్పుడు మాట్లాడుకోవచ్చు? ఈ దేశ ప్రజాస్వామ్యం బతుకుంటేనే, ఈ దేశ రాజ్యాంగం బతుకుంటేనే మనం మాట్లాడుకోవచ్చు. అంతేగాని మనకున్న డిఫరెన్సెస్ తోటి, మనకున్న చిన్న డిఫరెన్సెస్ తోటి మనం విడివిడిగా ఉంటే ఈ దేశ ప్రజాస్వామ్యం, ఈ దేశ రాజ్యాంగం ప్రమాదంలో పడ్డది. 10 ఏళ్ళు ప్రమాదంలోనే ఉంది, ఇంకా ప్రమాదం వైపే ఇది పయనిస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ కమ్యూనిస్టులు, మిగిలిన అన్ని పార్టీలు, అదేవిధంగా కమ్యూనిస్టు సంఘాలు, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, మైనార్టీ సంఘాలు, దళిత సంఘాలు, బహుజన సంఘాలు అందరూ కూడా ఇవాళ బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక వేదిక మీదకి వచ్చి తప్పకుండా మన ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. అదేవిధంగా మరి ఇవాళ ఆకాశంలో సగం భూమి మీద సగం అని చెప్పే మరి ఈ చాలా మంది మగమహారాజులందరి వేదికల మీద కూడా ఒక్క మహిళ కనబడదు. ఎవరైనా ఒక మహిళ ఉంటే ఎక్కడనో వెనుక కూర్చుండబెడుతుంది. కాబట్టి ఒకటే చెప్పదలుచుకున్నా, మళ్ళీ వాళ్ళందరూ కూడా ప్రజాస్వామ్యం కోసం, రాజ్యాంగం కోసం మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఇవాళ ఈ సబ్బండ శక్తి వేదిక మీద ఉండే నేను మాట్లాడదలుచుకున్నా, ఖచ్చితంగా మీ వేదికల మీద ఒక్క మహిళ లేకపోతే అది అప్రజాస్వామిక వేదికగా మనం ప్రకటించాలని చెప్పి కూడా ఇవాళ నేను చెప్పదలుచుకున్నా. ఎందుకంటే ఇవాళ అసలు మహిళ ఉంటేనే ఇల్లు, మహిళ ఉంటేనే కుటుంబం, మహిళ లేని ఇల్లు ఏ రకంగా ఉంటుందో మనకు తెలుసు. అందుకే మహిళ లేని వేదికలన్నీ కూడా ప్రజాస్వామిక వేదికలు, అస్తవ్యస్తంగా ఉండే వేదికలు, అదేవిధంగా చిత్తశుద్ధి లేని వేదికలు, ప్రజాస్వామ్య బద్ధంగా ఆలోచించినటువంటి వేదికలని కూడా నేను చెప్పదలుచుకున్నా. ఇవాళ పురుషుల కంటే కూడా ఒక మహిళనే ఇల్లు చక్కబెట్టగలుగుతుంది. కాబట్టి ఈ రాష్ట్రాన్ని చక్కబెట్టాలంటే ఖచ్చితంగా మహిళా ముఖ్యమంత్రి కావాలి. కానీ ఏ మహిళా ముఖ్యమంత్రి కావాలి? ఇవాళ ఇల్లు చక్కబెట్టుకునే మహిళా ముఖ్యమంత్రి కావాలి తప్ప ఇవాళ ఇల్లు చక్కబెట్టేటోళ్ళను వేరేటోళ్ళను పెట్టి మేము రాజకీయాల్లో తండ్రుల పేర్లు చెప్పుకొని, అదేవిధంగా మా సామాజిక వర్గాల పేరు చెప్పుకొని మేము ఇవాళ రాజకీయంగా అన్ని రకాలుగా మేము ముందున్నాం కాబట్టి రాజ్యాధికారాన్ని మేము మరి అడ్డం పెట్టుకొని పదవులకు వచ్చే మహిళలు వాళ్ళు మన రాష్ట్రాన్ని చక్కబెట్టరు, వాళ్ళ ఇండ్లు చక్కబెట్టుకుంటారని కూడా నేను ఇవాళ చెప్పదలుచుకున్నా. ఎందుకంటే వాళ్ళ ఉదాహరణకు మన కళ్ళ ముందు అటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉండి అన్ని రకాలుగా సంపాదించుకున్నారు. మరి ఇప్పుడు మళ్ళా వచ్చి వాళ్ళు మేము ప్రజాస్వామిక ఉద్యమాలని చెప్పి మాట్లాడితే ఇవాళ ప్రజలు ఏమన్నా మీకు అమాయకులుగా, పిచ్చోలుగా కనబడతా ఉన్నారా? ఇవాళ ఈ దేశంలో తెలంగాణ అనేది ఒక చైతన్యమైనటువంటి గడ్డ. ఇవాళ తెలంగాణలో ప్రజాస్వామ్యం కోసం ఆలోచించేటువంటి మేధస్సు కావచ్చు, మేధావులు కావచ్చు, త్యాగం చేసేటువంటి ప్రజలు కావచ్చు చాలా మంది ఉన్నారు. కాబట్టి మీరు ఎటువంటి వేషాలు వేసుకొని వచ్చినా, ఎటువంటి కథలు చెప్పినా, ఎటువంటి డ్రామాలు చెప్పినా ఈ రాష్ట్రంలో ఇక దొరలను, దొరసాన్లను, భూస్వాములను, పెట్టుబడిదారులను, వ్యాపారస్తులను నమ్మేటువంటి పరిస్థితే లేదు. కాబట్టి మనం రాజకీయ ఉద్యమమే చేయాలి, రాజకీయాలే మాట్లాడాలి, ప్రజాస్వామ్యమే మాట్లాడాలి, మన రాజ్యాంగాన్ని మనం కాపాడుకునేదే మాట్లాడాలి. మన రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యం కోసం గొంతులు విప్పే అందరినీ కూడా కొన్ని డిఫరెన్సెస్ ఉన్నా కూడా వాళ్ళందరినీ కూడా మనం కలుపుకొని పోయి ఆ రకంగా మాట్లాడే వాళ్లకు ఎవరికి ఏమి ఆపద వచ్చినా మనం అందరం కూడా అండగా నిలబడాలి. కాబట్టి ఇవాళ మన మత గ్రంథాలు మనకు ఉండొచ్చు కాక, కానీ ఈ దేశంలో మనం హక్కులతోటి, ప్రజాస్వామ్యంతో మనం బతకాలంటే రాజ్యాంగమే మన బతుకు తెరువు పుస్తకం అని కూడా, మన బతుకు తెరువు గ్రంథం అని కూడా నేను మీకు అందరికి చెప్పదలుచుకున్నా. కాబట్టి
ఖచ్చితంగా ఇక మనం ఏ ఉద్యమాలైనా కూడా అందరం మనం కలిసి పోయి ఫస్ట్ మన ప్రజాస్వామ్యాన్ని మన రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవడానికి మనం అందరం ఏం చేయాలని చెప్పి కూడా మనం ఆలోచన చేసి అందరితోటి కమ్యూనిస్ట్ పార్టీలను ప్రజా సంఘాలను అన్ని మైనార్టీ సంఘాలను బహుజన సంఘాలను దళిత సంఘాలను అందరినీ కూడా ఒకవేళ వాళ్ళు ఏమైనా అన్నా కూడా వాళ్ళందరినీ కూడా మనము కలుపుకొని పోయి మన దేశాన్ని మన రాజ్యాంగాన్ని మన హక్కులను మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు కల్పించినటువంటి ఓటును మనం కాపాడుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సోదరి మనకి లలితకు ధన్యవాదాలు తెలుపుతూ తప్పకుండా ఓట్ నీట్ గ్యారంటీ ఆర్గనైజేషన్ ద్వారా సబ్బండ శక్తి ముందు ఏ కార్యక్రమం తీసుకున్నా తప్పకుండా మా సహాయ శక్తులా మేము తోడుగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికి కూడా తెలంగాణ ఉద్యమ అభివందనాలు. జై తెలంగాణ, జై మహిళ.